నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అజయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి చాలా గ్యాప్ వచ్చింది డ్యూ టు సమ్ రీజన్. సారీ ఫర్ దట్. మీరు ఏదైతే ఈ 2 వీడియోస్కి చూపిస్తున్న సపోర్ట్ కానీ, హోప్ కానీ, అభిమానం కానీ, సో చాలా థ్యాంక్ యూ ఫర్ దాట్. సో ఇన్ని రోజులు ఆలోచించి డిసైడ్ అయ్యింది ఏంటి అని అంటే, సో న్యూ యూపీఎస్సీ సిరీస్ని లాంచ్ చేస్తున్నాం. సో ఏంటి అని అంటే, యూపీఎస్సీ కానీ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, సో మెయిన్స్ ఓరియంటెడ్గా ఎస్ఏని ట్యాకిల్ చేసే విధంగా వీడియోస్ అనేటివి అప్లోడ్ అవుతాయి. ఎవ్రీ వీక్ ఒక వీడియో ఖచ్చితంగా వస్తుంది. సో ఏదైనా కాంప్లెక్స్ టాపిక్ని కానీ, ట్రెండింగ్ కానీ, ఎగ్జామ్కి ఇంపార్టెంట్ ఇవి సో మీకు 10 నిమిషాలలో మీకు అర్థమయ్యే విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది. నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతారు. సో మరి ఏ డొమైన్స్ అని అంటే, స్పేస్ కానీ, నెక్స్ట్ టెక్నాలజీ మీద, గ్లోబల్లో క్లైమేట్ మీద ఏ విధంగా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది, రిలేటెడ్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ. సో డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీద మంచి నాలెడ్జ్ వస్తుంది. సో స్టే ట్యూన్. సో ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే, జనరేషన్ వై హై కన్జంప్షన్ ఆన్ గ్లోబల్ వెల్త్ బ్యాలెన్స్. జనరేషన్ వై హై కన్జంప్షన్ ఆన్ గ్లోబల్ వెల్త్ బ్యాలెన్స్. సో ముందుగా జనరేషన్ వై అంటే ఏంటి? సో జనరేషన్ వై అంటే 1981 to 1996 ఈ ఏజ్ గ్యాప్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని జనరేషన్ వై అని ఇండికేట్ చేస్తాము. ఓకే. నెక్స్ట్ కన్జంప్షన్ అంటే నువ్వేవైతే గూడ్స్ కానీ, ఏవైతే నువ్వు పర్చేస్ చేస్తావో డైలీ యూజేజ్ పర్పస్ కోసం, సో వాటిని గూడ్స్ అని కన్జంప్షన్ అని మనం అంటాము. నెక్స్ట్ నువ్వు ఏదైనా మనం ఫారెన్ నుండి ఇంపోర్ట్ చేసుకుంటాం యూసేజ్ కోసం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం సౌదీ అరేబియా నుండి క్రూడ్ ఆయిల్ కానీ, పెట్రోలియం ప్రోడక్ట్స్ కానీ ఇంపోర్ట్ చేసుకుంటాం. సో దీస్ కమ్స్ అండర్ ద కన్జంప్షన్ కేటగిరీ. సో నెక్స్ట్ ఏంటి? వెల్త్ బ్యాలెన్స్. సో వెల్త్ బ్యాలెన్స్ అంటే ఏంటంటే, సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అసెట్స్ కానీ, మనీ కానీ ఏ విధంగా నువ్వు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నావు, ఎవరికి, ఒక ఇండివిజువల్ పర్సన్ కానీ, లేదంటే ఒక సర్టెన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ, లేదంటే ఒక సర్టెన్ పీపుల్ ఆఫ్ కమ్యూనిటీకి కానీ, వీళ్ళందరికీ నువ్వు ఏ విధంగా షేర్ చేస్తున్నావు, సో అనేదే వెల్త్ బ్యాలెన్స్. సో ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే, సో జనరేషన్ వై హై కన్సంప్షన్ వల్ల డైనమికల్లీ చేంజ్ అవుతున్న ఈ గ్లోబల్ వెల్త్ బ్యాలెన్స్ మీద ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తుంది, ఎకానమిక్ మీద కానీ, సోషల్ ఎకో డెవలప్మెంట్ మీద కానీ ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నదే టాపిక్. సో లెట్ us see one యూపీఎస్సీ ఓరియంటెడ్ క్వశ్చన్. ఏంటి? మిలీనియల్స్ జనరేషన్ వై హై కన్జంప్షన్ ప్యాటర్న్స్ ఆర్ రీషేపింగ్ ఎకానమిక్ అండ్ వెల్త్ డైనమిక్స్ గ్లోబల్లీ. అనలైజ్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ దిస్ కన్సంప్షన్. ట్రెండ్స్ ఆన్ ఇంటర్జనరేషనల్ ఈక్విటీ, వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అండ్ సస్టైనబుల్ ఎకానమిక్ గ్రోత్. సో ఏ విధంగా ఈ జనరేషన్ వై అనేది వీటి మీద ఇంపాక్ట్ చేస్తుంది? జనరేషనల్ ఈక్విటీ మీద, వెల్త్ డిస్ట్రిబ్యూషన్ మీద, సస్టైనబుల్ ఎకానమిక్ గ్రోత్ మీద. సో లెట్ us see with an report. సో అకార్డింగ్ టు రిపోర్ట్, మెకెన్సే రిపోర్ట్ మెకెన్సే రిపోర్ట్ ఏం చెప్తుంది అని అంటే, సో మేజర్లీ డెవలపింగ్ కంట్రీస్, ఏషియా, ఇండియా, ఆఫ్రికా, సో నియర్లీ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ కన్జంప్షన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ అదే అడ్వాన్స్డ్ కంట్రీస్, యూరోప్ కానీ, చైనా కానీ, దే ఆర్ 30% కన్సంప్షన్ చేస్తారు ఓవరాల్ గ్లోబల్ వెల్త్ బ్యాలెన్స్లో. సో ఏదైతే హై కన్సంప్షన్ వల్ల కంట్రీ యొక్క డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది. మరి మీరు అనొచ్చు, నేను కన్సంప్షన్ చేయడం వల్ల ట్యాక్స్ అనేది గవర్నమెంట్ పే చేస్తున్నా, సో ఆ ట్యాక్స్ వల్ల కంట్రీ యొక్క డెవలప్మెంటే జరుగుతుంది కానీ కంట్రీ డెవలప్మెంట్ ఎందుకు ఆగిపోతుంది అని. సో లెట్ us see with an example. సపోజ్ నువ్వు ఒక డస్టర్ ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో పర్చేస్ చేసినావు. ఎవరు? ఒక రిటైలర్ షాప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో పర్చేస్ చేసిండు డస్టర్ని. సో మ్యానుఫ్యాక్చర్ యూనిట్ తయారు చేసినందుకు ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి పే చేస్తాడు. నెక్స్ట్ ఈ రీటైలర్ షాప్ ఇతని దగ్గర నుంచి పర్చేస్ చేస్తున్నందుకు ట్యాక్స్ అనేది పే చేస్తాడు. ఇతని నుంచి ఎవరైనా ప్రొఫెసర్స్ కానీ, ఫ్యాకల్టీ కానీ వాళ్ళు పర్చేస్ చేసినందుకు వాళ్ళు ట్యాక్స్ని పే చేస్తారు. సో లెట్ us keep a side for నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్.
ఒక సోలార్ ప్యానెల్ ఉందనుకో, ఒక పర్సన్ పర్చేస్ చేసి తన బిల్డింగ్ మీద కానీ సెటప్ చేసుకున్నాడు. సో ఇక్కడ ఏమవుతుంది, ఎలక్ట్రిసిటీ అనేది డ్యూ టు సన్లైట్ ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇతను పర్చేస్ చేసినందుకు ట్యాక్స్ అనేది పే చేసిండు, కాకపోతే ఎలక్ట్రిసిటీ అనేది రిటర్న్గా వచ్చింది. సో ఇది ఎకానమీ యొక్క గ్రోత్కి యాడప్ అవుతుంది. సో ఇందులోకి వెళ్ళి నేను ఏం చెప్తున్నా అంటే, ఫస్ట్ కేసులో ట్యాక్స్ అనేది ట్రాన్స్ఫార్మ్ అయింది, ఇక్కడ కన్సంప్షన్ చేసినా కూడా ట్యాక్స్ అనే ఎకానమీ అనేది జనరేట్ అయ్యింది. సో మన కన్సంప్షన్ అనేది ఇంక్రిమెంట్లా ఉండాలి కానీ సో హై కన్సంప్షన్ అనేది చేయకూడదు. ఇది నెక్స్ట్ ఏంటి, ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ. సో ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు జనరేషన్ వై కేటగిరీ ఉంది. మేజర్లా దేని మీద ఇన్వెస్ట్ చేస్తారు, టెక్నాలజీ, నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్, ఇంకా మీడియా, ఇండస్ట్రీస్. సో వీటి మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. సో ఆటోమేటిక్గా కంట్రీ యొక్క ఎకానమీ అనేది దీని నుంచే డెవలప్ అయ్యిద్ది. సో కన్సంప్షన్ కూడా దీనిలోనే మేజర్గా ఉంటుంది. సో ఇందులోకి వెళ్ళే ఎకానమీ అనేది డెవలప్ అయ్యిద్ది. ఇది నెక్స్ట్, ఇండియన్స్ ఆర్ ల్యాకింగ్ వెరీ మచ్ ఆన్ ఇన్వెస్టింగ్ ఆన్ రియల్ ఎస్టేట్స్, నెక్స్ట్ ల్యాండ్స్ మీద. సో వాల్యూ యాడ్ అయ్యే మీద ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువ ఉన్నది. సో కన్సంప్షన్ రేట్ అనేది తక్కువ ఉన్నది. సో డెవలప్మెంట్ అనేది ఆగిపోద్ది. సో వీటి మీద చేయాలి. సో ఇది సో ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ అకార్డింగ్ టు మెకిన్సీ రిపోర్ట్. సో ఇందులో ఏమని చెప్తున్నారంటే 1981 4%, 2023 9%, and 2025 estimated 16%. సో 1981లో మన ఇండియా యొక్క కన్జంప్షన్ అకార్డింగ్ టు గ్లోబల్ వెల్త్ ఎంత 4% ఉంది. అదే 2023కి వచ్చేసరికి ఇండియాది ఎంత ఉంది, 9% ఉంది. సో ఏదైతే ఈ డిఫరెన్స్ ఉందో 5% డిఫరెన్స్, సో కన్జంప్షన్ రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. సో ఈ డిఫరెన్స్నే మనం ఏమంటాం, ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ. సో ఈ డిఫరెన్స్ని. సో నెక్స్ట్ ఏంటి, వెల్త్ డిస్ట్రిబ్యూషన్ ఏంటి, సో వీళ్ళు ఇండస్ట్రియల్ మీద ఎక్కువగా వర్క్ చేస్తున్నారు కాబట్టి సో ఇండస్ట్రియల్ నుండి రావడం, ఎంటర్టైన్మెంట్ నుండి. సో ఇందులోకి వెళ్ళి మేజర్లీ వస్తుంది. సో ఒక పర్సన్ యొక్క ఇన్కమ్ ఇంక్రీజ్ అయినా అతను ఇంకా హై కన్సంప్షన్ అనేది ఇంక్రీజ్ చేస్తాడు కానీ వాల్యూ ప్రొడ్యూస్ చేయడం మాత్రం చేయడు, వెరీ రేరు. సో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది దీనివల్ల రైజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి అని అంటే సస్టైనబుల్ ఎకానమిక్ గ్రోత్. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, సో సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఒక ఇండివిజువల్ పర్సన్ అతను గ్రో అవుతూ యాజ్ యూజువల్గా ఎన్విరాన్మెంట్ మీద ఏం ఇంపాక్ట్ చేయకుండా సేఫ్గా ప్రొటెక్టెడ్గా ఉంచుతూ ఫ్యూచర్ అతను డెవలప్ అవుతూ ఎన్విరాన్మెంట్ని సేఫ్గా ఉంచి ఫ్యూచర్ యాస్పిరేషన్స్కి ప్రొటెక్టెడ్గా ఇవ్వడమే సస్టైనబుల్ డెవలప్మెంట్. సో ఇప్పుడు సస్టైనబుల్ ఎకానమిక్ గ్రోత్ ఇందులో ఏంటి అని అంటే గ్రీన్ ప్రోడక్ట్స్. సో గ్రీన్ ప్రోడక్ట్స్ అంటే ఏంటివి, సో గ్రీన్ ప్రోడక్ట్స్ అంటే ఎన్విరాన్మెంట్ని స్పాయిల్ చేయకుండా నేచర్ని కాపాడే విధంగా ఉండేదే గ్రీన్ ప్రోడక్ట్స్. దానికి ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే జూట్ బ్యాగ్స్ ఎట్లా. సో ఇప్పుడు మనం డైలీ యూసేజ్ కానీ గ్రోసరీస్ కానీ పాలిథీన్ కవర్స్ మేజర్గా యూజ్ చేస్తాం.
సో దానివల్ల ఏంటి అని అంటే నేచర్ మీద కానీ యానిమల్స్ మీద కానీ బర్డ్స్ మీద కానీ వీటి మీద హ్యూజ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది, సాయిల్ మీద ఇంకా ఆక్వాటిక్ మీద. సో దాని బదులు అదే మనం జూట్ బ్యాగ్ యూజ్ చేసినాం అనుకో చాలా వరకు రెడ్యూస్ అయింది, ఎన్విరాన్మెంటల్ ఓరియంటెడ్గా ఉంటుంది అది. నెక్స్ట్ ఏంటి అని అంటే సస్టైనబుల్ ప్రాక్టీసెస్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ఐడల్స్. సో మనం వినాయక చవితి అప్పుడు చూస్తాం మేజర్గా ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని యూజ్ చేస్తారు. సో దానివల్ల ఏంటి అని అంటే ఆక్వాటిక్ సిస్టమ్ మీద చాలా హ్యూజ్ ఇంపాక్ట్ పడుతుంది, చాలా వరకు చనిపోతాయి. సో రాదర్ దెన్ దాట్ అదే సాయిల్ని యూజ్ చేసామనుకో సో ఇవన్నీ మనం రెడ్యూస్ చేయొచ్చు. సాయిల్ సో కంట్రీ కూడా డెవలప్ అనేది అవుతుంది. సో మేజర్గా ఇంకో ఇష్యూ ఏంటి అని అంటే ఫర్టిలిటీ రేట్. సో ఈ జనరేషన్ వై వల్ల వాళ్ళ కన్సంప్షన్ వల్ల డ్యూ టు డిఫరెంట్ ఫుడ్ కానీ ఎన్విరాన్మెంట్ కానీ ఏదైతే ఫర్టిలిటీ రేట్ ఉందో ఆ ఫర్టిలిటీ రేట్ అనేది డిక్రీజ్ అవుతుంది అకార్డింగ్ టు ద వరల్డ్ పాపులేషన్. According to world population 23% ఏది ఇండియాది. అదే 2050లో నియర్లీ 17%. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెంచరీ 15 to 13% అట్లా డిక్రిమెంట్ అనేది అవుతుంది. దిస్ ఈస్ ద ఎస్టిమేటెడ్ 2050 అండ్ ఎండ్ ఆఫ్ ద సెంచరీ. సో ప్రజెంట్ 2023లో 23%. సో మనకు తెలుసు మనం జపాన్లో చూసుకున్నాం ఏది డ్యూ టు సమ్ అదర్ ఇష్యూస్ ఫర్టిలిటీ రేట్ అనేది డిక్రీజ్ అయింది. సో దానివల్ల చాలా హ్యూజ్ ఇంపాక్ట్ అనేది గవర్నమెంట్ మీద పడింది. సో దానికోసం గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకొని డిఫరెంట్ పాలసీస్ కానీ స్కీమ్స్ కానీ ఇంట్రడ్యూస్ చేసింది. వాళ్ళు అవేర్నెస్ స్ప్రెడ్ చేసి ఎంకరేజ్ చేసింది ఫర్టిలిటీ రేట్ ఇంక్రిమెంట్ యొక్క అడ్వాంటేజెస్ ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసింది. సో ఈ విధంగా ఇంపాక్ట్ చేస్తుంది. ఫైనల్గా కంక్లూజన్ ఏంటి అని అంటే ఈ వీడియో యొక్క కంక్లూజన్ సో హై కన్జంప్షన్ అనేది మనం డిక్రీజ్ చేయాలి. నెక్స్ట్ మనం ఏదైనా కన్జంప్షన్ కోసం ఏదైనా పర్చేజ్ చేసినాం అనుకో అందులోకి వెళ్ళి జనరేట్ లేదా ఆర్ ప్రొడ్యూస్ అనేది అవ్వాలి ఇన్కమ్కి. అండ్ ఇట్ షుడ్ బి సస్టైనబుల్. సో ఈ మెజర్స్తో మనం చేయగలిగినాం అనుకో ఏదైతే డెవలపింగ్ కంట్రీ ఇండియా విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం వెరీ ఫాస్ట్గా డెవలప్డ్ కంట్రీగా మారిపోతుంది. సో ఇప్పటిదాకా మీరు వీడియో విన్నారంటే మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయని అనుకుంటున్నా. సో ఇదే విధంగా ఇలాంటి వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, నాలెడ్జ్ గెయిన్ చేయండి. థ్యాంక్ యూ.